మైక్రో ప్లాస్టిక్స్గా అయిపోతాయి. అంటే చిన్న చిన్నగా డివైడ్ అయిపోయి సాయిల్ అంతా కూడా పొల్యూట్ చేస్తుంది, ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది, సాయిల్ని పొల్యూట్ చేస్తుంది, అది మొత్తం వాటర్ని పొల్యూట్ చేస్తుంది. మీరు పడేసే ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్తాయి? గాలితో వెళ్ళి వాటర్లో పడిపోతాయి, రివర్స్లో వెళ్తాయి, అవునా కదా? రివర్స్లో వెళ్తాయి, సాయిల్లోకి వెళ్ళిపోతాయి. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎయిర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది, వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. సో అందుకని మనం ఎక్కువ మట్టికి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి, వాడకూడదు. సాధ్యమైనంత ఇట్ ఈస్ నెసెసరీ అయితేనే మనం దాన్ని టచ్ చేయాలి, అంతే తప్ప అనవసరంగా ప్లాస్టిక్ని వాడకూడదు. మీ పేరెంట్స్కి అందరికీ మీరు చెప్తారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమవుతుంది ప్లాస్టిక్ వాడటం వల్ల? ఏమవుతుంది? క్యాన్సర్స్ వస్తాయి, ఆస్తమా, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తమా వస్తుంది, రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన స్కిన్ పాడైపోతుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ ఎఫెక్ట్ అవుతాము. మెమరీ కూడా లాస్ ఉంటుంది.